హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరికీ సోమశేఖర్ స్టడీస్ ఛానల్ తరపున శుభాకాంక్షలు. ఈ వీడియో గత వీడియోల కంటే డిఫరెంట్గా ఉండబోతుంది. ఎందుకంటే నేను సాధించిన ఈ విజయాన్ని ఎలా సాధించగలిగాం, దాని వెనకాల ఉన్న కష్టాలు ఏంటి, దాని వెనకాల ఉన్న మనుషులు ఎవరు, దాని వెనకాల ఉన్నటువంటి విధానం పద్ధతి ఏంటనేది వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ వీడియో కొంత మీకు బూస్టింగ్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. సరే, నాది వెస్ట్ గోదావరి పాలకొల్లు. నాది సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్లో మొన్న జరిగిన డిఎస్సి 2025 బ్యాచ్లో రిజర్వేషన్లో 6వ ప్లేస్ని సాధించగలిగాను. దీని గల కారణం ఈ పోస్ట్ అండి ఏమాత్రం కష్టపడకుండా రాలేదు. ఎందుకు వివరిస్తున్నానంటే, మ్యాక్సిమం పోస్ట్ సంపాదించిన అందరూ కూడా ఒక 4-3 డిఎస్సీలు పోగొట్టుకుని లేదా 3 డిఎస్సీలు పోగొట్టుకుని దాంట్లో ఉండేటువంటి డీమెరిట్ని తప్పించి దాన్ని అనుగుణంగా తన జీవితాన్ని మార్చుకుని ఈ డిఎస్సీలో విజయం సాధించారండి. విజయం సాధించారంటే ఏదో 45 రోజులు 3 నెలల్లో కూర్చుని మాత్రం కాదండి. నాకు తెలిసి చాలా వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, కానీ మ్యాక్సిమం వర్క్ హార్డ్ ఉన్నదండి. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పోస్ట్ విషయంలో నేను ఎలా ముందుకెళ్ళాను, ఎన్ని కష్టాలు పడ్డాను, తర్వాత ఎన్ని ఒడిదుడుకులు వచ్చినాయి, దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేస్తూ వచ్చాను అన్నదే మీకు ఉపయోగకరంగా ఉంటుందని నా అనుభవాన్ని ఈ వీడియో ద్వారా మీతో పంచుకున్నాను. ఇది స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీకు ఒక అవగాహన వస్తుంది, కొంత బూస్టింగ్ కలుగుతుంది. ఎలా చదవాలన్న విధానాన్ని కూడా నేను చెప్తాను. ఒకవేళ జాబ్ మీరు ఎడ్జ్లో కోల్పోయినట్టయితే బాధపడవద్దు. బాధపడకుండా మీ యొక్క చదువును కొనసాగించండి. అక్టోబర్ నవంబర్లో మళ్ళీ ఈ యొక్క కూటమి గవర్నమెంట్ అనేది తిరిగి టెట్ని నిర్వహించబోతుంది. టెట్ నిర్వహించిందంటే ఖచ్చితంగా 2026లో కన్ఫామ్గా డిఎస్సి ఉంటుందని మనకు సిగ్నల్స్ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మీరేమీ ఆతృత ఆందోళన చెందవద్దు. సరే, ఈ నా డిఎస్సి ప్రయాణంలో నేను ఏ విధంగా ముందుకెళ్ళానో ఒకసారి మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఇదంతా దేవుడు చేసిన పనే తప్ప మన వల్ల లేదు. మానవుడు కృషి కూడా ఉంటుంది, అదృష్టం కూడా కలిసి రావాలి. దేవుడు కూడా మనకు వరాన్ని ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మన జీవితంలో ముందుకెళ్ళగలం. అధైర్యపడవద్దు. ఒకసారి వినండి, నేను చెప్తాను. నేను 2008లో మొట్టమొదటిసారిగా డిఎస్సి రాసినప్పుడు చాలా కష్టపడి డిఎస్సి కోచింగ్ అవనగడ్డ వెళ్ళానండి. అవనగడ్డ వెళ్ళి అక్కడ చదివి టెస్టులు రాసి వచ్చిన తర్వాత ఎంతో కష్టపడి ఇంకా జాబ్ కన్ఫామ్గా వస్తుంది అనుకున్నాను. అయితే అప్పట్లో అన్ని పోస్టులు లేవండి. ఇప్పుడు ఉన్నట్టుగా అటువంటి పోస్టులు ఏమి లేవు. రాశాను, కరెక్ట్గా రాయగలిగాను, బయటకు ఆనందంతో బయటకు వచ్చాను. కానీ తీరా మార్కులు చూస్తే నాకు అప్పట్లో జాబ్ ఎంతకు వచ్చిందంటే 64 మార్కులకు వచ్చిందండి. 63 మార్కులకు వచ్చిందండి. కానీ నాకు 62 ఉన్నారండి. 60 మార్కులు పోయిందండి జాబు. చాలా బాధపడ్డాను, చాలా విచారించాను. మీరు నమ్మరు, కనీసం ఒక 5-6 నెలలు సరిగా భోజనం చేయలేదు. ఆ బెంగతో అలా ఉండిపోయాను. ఎలాగా జీవితం అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, మనం ముందుకు వెళ్ళాలి, ఇంత కష్టపడ్డాను, నాకు రాలేదు అని చాలా ఆందోళనతో ఉండేవాడిని. తర్వాత రిజల్ట్ వచ్చినట్టు చూసుకుంటే 6 మార్కులో పోయిందని కానీ చాలా ఆందోళన చెందాను. సర్లే, ఇది ఫస్ట్ టైం కదా, ఇంకా ఉంది కదా అవకాశము, మనకి ఏజ్ కూడా ఉంది, మన ప్రాబ్లం ఏంటి అని ఫర్దర్గా ప్రైవేట్ స్కూల్లో స్టడీ చేసుకుంటూ అలా నా కాలాన్ని వెలిపిస్తూ ఉన్నాను. 2012లో డిఎస్సి మళ్ళీ పడిందండి. 4 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మళ్ళీ 2012లో పడితే పడుతుందని తెలియగానే నేను మళ్ళీ స్కూల్లో చెప్తున్నామని మానేసి నా ప్రిపరేషన్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ప్రతీదీ నేను రాసుకోవడం, ప్రతీదీ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, నోటిఫికేషన్ దగ్గర పెట్టుకోవడం, మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకోవటం, మన కేటగిరీలు ఉన్నాయో చూసుకోవటం, అసలు సిలబస్ ఏంటి, ఏం చదవాలి. కొంతమంది అండి ప్లానింగ్ లేకుండా చదువుతారండి. కొంతమంది సిలబస్ దగ్గర పెట్టుకోరండి. కొంతమంది బుక్ ఏది చదువుతో చదువుతారండి. దిస్ ఈజ్ నాట్ ఆర్ అప్రోప్రియేట్ మెథడ్ టు రీడ్.
సో ఇది కూడా ఉండాలండి. సో అందువల్ల నా అనుభవాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఇది మీకు నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరి ముఖ్యంగా ఏంటంటే నాకు 2012లో డిఎస్సి పడినప్పుడు నేను మళ్ళీ బుక్ స్టార్ట్ చేశానండి. చాలా కష్టపడి చదివానండి. మళ్ళీ అవనగడ్డ వెళ్ళిపోయాను. అవనగడ్డ వెళ్ళిపోయిన తర్వాత నా చేతిలో చిల్లి అవ్వలేదు. ఇంట్లో ఉన్న బంగారం అది బ్యాంకులో మోర్ట్గేజ్ చేసి కొంత డబ్బు తీసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాను. సో వెళ్ళిపోయిన తర్వాత మాకు మ్యారేజ్ అయిన కొత్త ఒక పాప కూడా పుట్టింది. 2 పాపలు పుట్టారు. ఆ పాపకి 1 ఇయర్. ఆ 1 ఇయర్ పాపను విడిచిపెట్టేసి నేను అక్కడికి వెళ్ళానండి. అక్కడ టెస్టుల్లో వాటిలో కూడా బాగుండేవాడిని. అక్కడ పూర్ణాసారి వచ్చేటువంటి గిఫ్ట్ కూడా నేను తీసుకునేవాడిని. చాలా ఆనందపడేవాడిని. తీరా రిజల్ట్ వచ్చిన తర్వాత కష్టపడిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు 74, 75 మార్కులు మ్యాక్సిమం వచ్చినాయండి. కానీ మళ్ళీ 1.2లో 1 మార్కులో జాబ్ పోయింది. చూడండి ఒకసారి ఏం చేయాలో అర్థకాని పరిస్థితి. ఒకసారి ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాను. ఏం చేయలేని పరిస్థితి. చుట్టూ ఏమో మనం డెప్ట్ అయిపోయాం, అప్పులు చేసాం, బుక్స్ కొనుక్కోవడానికి, స్టేషనరీ కొనడానికి, ఇంట్లో మెయింటైన్ చేయడానికి. ఏంట్రా దేవుడు ఇలాగైంది, నా పరిస్థితి ఏంటంటే నేను ఇంక చదవలేను, నాకు ఇంక ఓపిక లేదు అని అనుకున్న టైంలో నా ఫ్రెండ్స్, మా ఇంట్లో నా భార్య సపోర్ట్ చేసి ఏం పర్వాలేదు, నెక్స్ట్ టైం వస్తుంది, దేవుడు మనకి ఇస్తాడు, కన్ఫామ్గా ఇస్తాడు అని ఒక భరోసా నాకు కల్పించింది. అలా నా బంధువులు కల్పించారు, నా స్నేహితులు, గవర్నమెంట్ స్కూల్లో నాతో వాళ్ళు విడిచిపెట్టేసి నేను ఆగిపోయిన టీచర్ కూడా నాకు సపోర్ట్ చేశారు. ఇంకా టైం ఉంది, నువ్వేం కంగారు పడకు, మళ్ళీ కూల్ చేయండి. మళ్ళీ నేను ధైర్యాన్ని నిలదొక్కుని అలా మళ్ళీ నా ప్రయాణాన్ని ప్రైవేట్ స్కూల్కి అంకితం చేశాను. ప్రైవేట్ స్కూల్ పరిస్థితి మీకు తెలుసు, ఒక విధంగా ఉండదు. వర్కింగ్ అవర్స్ ఎక్కువ, సండే కూడా సెలవులు లేవు. ఈ యొక్క అడ్మిషన్ పేరుతో ఇంటింటికి వెళ్ళేవాడు. ఒక గౌరవమైన ప్రథమ టీచర్ జాబ్లో ఉంటే ఇంటింటికి వెళ్ళి అడ్మిషన్లో చేయడం మొదలుపెట్టేవాడిని. సో ఇలాగ ఒక బాధ కాదండి. తర్వాత 2014 డిఎస్సి పడింది. ఈ 2014 డిఎస్సిలో మళ్ళీ నేను బుక్స్ పడినటువంటి చెదారం దులుపుకొని అటక మీద ఉన్న బుక్స్ తీసి మళ్ళీ నాకు నేనుగా ధైర్యం చెప్పుకొని మళ్ళీ చదవడం మొదలుపెట్టాను. మళ్ళీ స్కూల్ మానేశాను. ముందే మానేశాను. చెప్పాను, మీరు నమ్మితే నమ్మారు, లేదు. ఈ డిఎస్సిలో 6 మార్కులో పోయింది. నాకు 76 పాయింట్ చిల్లర వచ్చింది, 77 పోస్ట్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేసుకుని ఒకసారి చూడండి. 2014 డిఎస్సిలో, 2018లో, అలాగే తర్వాత 2014 డిఎస్సిలో టెట్కమ్ టీఆర్టీ పెట్టినప్పుడు 140కి పోస్ట్ వచ్చింది. నాకు 138.5. బాగా జ్ఞాపకం. ఎడ్జ్లోనే ఆగిపోతున్నాను, రిజర్వేషన్ కూడా రాలేకపోతున్నాను. ఇంకేం చెప్పండి ఒకసారి, మీరే ఆలోచించండి. సో ఇంకా ఆఖరికి నాకు నేను ధైర్యం తెచ్చుకుని మళ్ళీ ఏం చేయలేని పరిస్థితిలో మళ్ళీ స్కూల్లో జాయిన్ అయ్యాను. 2018 పడింది. మళ్ళీ ఇదంతా చెప్తే వీడియో లెంగ్త్ పెరిగిపోతుంది తప్ప అంత ఏం లేదు. మళ్ళీ రాశానండి. మళ్ళీ దగ్గరికి వచ్చిపోయిందండి. అప్పుడండి నేను నా కాళ్ళకి వెరికోస్ వెయిన్స్ అనేది నిలబడి ఈ యొక్క ప్రైవేట్ సెక్టర్ నిలబడి నా కాళ్ళకి వెరికోస్ వెయిన్స్ అనే ఒక ప్రాబ్లం ఏర్పడిందండి. మీకు తెలిసే ఉంటుంది. ఆ ప్రాబ్లం నేను హైదరాబాద్ సోమాజిగూడ వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్ చేయించుకుని 2 కాళ్ళకి చేశారు నాకు వెరికోస్ వెయిన్స్ ద్వారా. దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లం క్యూర్ చేసి బ్యాండేజ్ చేసి 2 కాళ్ళు అలా 6 నెలల వరకు మీరు ఆ కట్టుని అది మెయింటైన్ చేయమన్నారు, ఆ స్టాకింగ్స్ వేసుకోమన్నారు. అప్పుడు కూర్చుని అప్పుడు డిఎస్సి నోటిఫికేషను ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కొత్త గవర్నమెంట్ వచ్చింది, జగన్ గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత పడుతుందని ఆశతో ఉన్నాను. అప్పుడు అందరూ అన్నారు, నువ్వు ఎలాగ స్కూల్ మానేసావు కదా, ఆపరేషన్ కూడా చేయించుకున్నావు కదా, నువ్వు ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది, బుక్స్ మీద ఫైటింగ్ చేసినట్టు ఉంటుంది, ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా కొడతావు అనుకున్నారు. కానీ నాలో ఒక తెలియని భయం. ఎందుకంటే 2000 ఎన్ని డిఎస్సీలు అయిపోయినాయి, హాఫ్ మార్కులో పోతున్నాం, ఎన్నో డెప్ట్ చేసాం, అన్నీ చేసాం, కానీ మనం చేయించలేకపోతున్నాం, నా వల్ల అవ్వట్లేదంటే నాకు నేను ధైర్యం తెచ్చుకున్నానండి. ఆపరేషన్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బుక్స్ స్టార్ట్ చేయడం, మళ్ళీ కుస్తీ పడడం చేశానండి. నేను చేసినటువంటి గతంలో చేసిన పొరపాట్లు ఏవైతున్నాయో అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళానండి. సో అలా చేసుకుంటూ వెళ్ళిన క్రమంలో నేను ఈ యొక్క నోటిఫికేషన్ పడుతుందా లేదా అనే దళమేలో ఉన్న టైంలో నోటిఫికేషన్ పడట్లేదు. కానీ నోటిఫికేషన్ గురించి నేను ఆలోచించకుండా నా సిలబస్ని నేను కంప్లీట్గా ఒక రౌండ్ కంప్లీట్ చేసుకున్నానండి. ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది మీకు.
చాలా జాగ్రత్తగా మీరు వినండి, వినడానికి ట్రై చేయండి, స్కిప్ చేయకండి. నా యొక్క చదువుని నేను కరెక్ట్ వేలో పెడతానండి. అసలు నేను ఎలా చదవాలి, ఎందుకు నేను ఫెయిల్యూర్ అవుతున్నాను, సో నేను ఎందుకు జాబ్ను సాధించలేకపోతున్నాను, నాలో ఉన్న డీమెరిట్స్ ఏంటి అని నాకు నేనుగా మై సెల్ఫ్గా నేను ఒకసారి నేను ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు సిలబస్ దగ్గర పెట్టుకోవాలి. సిలబస్ దాటి బయటికి మనం వెళ్ళకూడదు. వాడు ఎలాగ వెళ్ళడు, అలా సిలబస్ ఎలా చదవాలి, ఎలా కంప్లీట్ చేయాలి అని అనుకున్నానండి. ఈ తర్జన భర్జనలో ఈ సిలబస్ అలా చదువుతూ ఉండగా నోటిఫికేషన్ పడిపోయిందండి. నోటిఫికేషన్ పడిపోయిన తర్వాత సెలవు ఏమైనా ఆడేమైనా మనకేమైనా టైం ఎక్స్టెండ్ చేస్తారేమో అనుకున్నారు, తర్వాత టెట్ పెడతారేమో అనుకున్నారు, తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారేమో అనుకున్నారు, కానీ ఏమీ ఇవ్వలేదండి. యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేశారు. కాకపోతే నాకు గత అనుభవం, నేను నోటిఫికేషన్ పడకముందే సిలబస్ అంతా కొట్టుకుని రెడీగా ఉన్న టైంలో దేవుడు నాకు ఒక మార్గాన్ని చూపించాడు. మాది పాలకొల్లు, వెస్ట్ గోదావరి, పాలకొల్లు మండలం, పాలకొల్లు నియోజకవర్గం కూడా. ఈ నియోజకవర్గంలో ఒక దేవుడు ఒక మనిషి రూపంలో మాకు ఎదురయ్యాడు. ఆ దేవుడే మా ఎమ్మెల్యే, ప్రజెంట్ ఇప్పుడు రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు పాలకొల్లులో డిఎస్సి కోచింగ్కి వెళ్ళలేని వెనుకబడిన విద్యార్థుల కొరకు ఉచిత డిఎస్సి కోచింగ్ స్టార్ట్ చేశారండి. మైక్లో అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు నేను విన్నాను, ఓహో మనం చదివిన దాన్ని ఈ ట్యూషన్లోకి వెళ్తే అక్కడ టెస్టులు పెడతారు, లేదా టీచర్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సబ్జెక్టు, మళ్ళీ దాన్ని రీకాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, నేను ఇంకా ముందు వరుసలో ఉండడానికి అవకాశం ఉంటానని ఆయన దేవుళ్ళలా ఎంచుకుని అక్కడికి వెళ్ళి అప్లికేషన్ పెట్టానండి. తీరా వెళ్ళిన తర్వాత అర్థమైందండి, 1 కాదు 2 కాదు 100 కాదు 200 కాదు 700 మంది వచ్చారండి. ఆ 700 మందితో పాటు నేను కూడా అప్లికేషన్ పెట్టి దాంట్లో జాయిన్ అయిన తర్వాత ఆ కోచింగ్లో ఉంటూ 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 ఎందుకు చెప్పమంటారా, ఆల్రెడీ నాకు ఒక రౌండ్ అయిపోయింది, 2.5 అయిపోయింది. ఆ 2.5 అయిపోయిన తర్వాత ఆ కోచింగ్లోకి వెళ్ళిన తర్వాత నేను చదివిన సబ్జెక్ట్ని ఆవు తిన్నదాన్ని తిరిగి వచ్చి చెట్టు కిందకు వచ్చి ఏ విధంగా నెమరేసుకుంటుందో అలాగ వాళ్ళు చెప్పడం వల్ల కంటెంట్ అంతా నాకు రీకాల్ అయిందండి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు, అదేంటంటే మీరు ఖచ్చితంగా డిఎస్సిని కోల్పోతే మీరు ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా, ఏదో ఆందోళన చెందకుండా మీరు చేయవలసిన పని ఒకటండి, అదేంటంటే మీరు చదువుతున్నది ఒక్కటే, మీకు జాబ్ రావాలంటే అసలు ఆ పేపర్ ఎలా ఇచ్చుకొని నువ్వు కన్ఫామ్గా కొట్టాలంటే ఒకటి తారక మంత్రంగా పనిచేస్తుంది. అదేంటంటే మెథడ్ అండ్ కంటెంట్. మెథడ్ కంటెంట్. నువ్వు కంటెంట్ కానీ మెథడ్ కానీ అవపోసాన పట్టేసి దాంట్లో ఒక్క మార్కు పోయినా నువ్వు పాపం చేసినట్టే. యు ఆర్ కమిటెడ్ టు మిస్టేక్, యు ఆర్ కమిటెడ్ టు సిన్ అయిపోతుంది. నీ ఇప్పటికి గుర్తుపెట్టుకో, నీ కంటెంట్ నీ మదర్, నీ మెథడాలజీ నీ మదర్, ఏదైనా మారవచ్చు, కంటెంట్ మాత్రం మారదు. గుర్తుపెట్టుకోండి, అనుభవంతో చెప్తున్నాను నేను. సో ఈ విధంగా కంటెంట్ని మెథడ్స్ని అవపోసనం చేసుకుంటూ వెళ్ళాను. కొంతమంది ఏం చేస్తారో చెప్పనా, చేసే తప్పు ఇక్కడే ఉంటుందండి. కంటెంట్ చదువుతారు, మెథడ్ చదువుతారు, కానీ దాంతోపాటుగా పిఐఈ అని, తర్వాత సైకాలజీ అని, తర్వాత జీకే అని, కరెంట్ అఫైర్ అని చదువుతారు. ముందు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెంట్ అఫైర్ కానీ జీకే కానీ ఎట్టి పరిస్థితుల్లో చదవకూడదు, దాన్ని అవాయిడ్ చేయాలి. నోటిఫికేషన్ దగ్గర పడుతున్న క్రమంలోనే రోజు చూసుకుంటూ వెళ్ళాలి తప్ప దాని మీద డిపెండ్ అవ్వకూడదు. అసలు ఆడు ఏ క్వశ్చన్ ఇస్తాడో తెలియదు. జీకేకి బోర్డర్స్ అనేది ఉండవు. ఒకవేళ నువ్వు చదివినా అది వస్తుందని గ్యారంటీ లేదు. సో నువ్వు మెయిన్గా ఫోకస్ చేయవలసింది కంటెంట్ అండ్ మెథడ్. 40+60, 40+20 = 60. 60 మార్క్స్కి నీ 55 వచ్చిందంటే డెఫినెట్గా జిల్లాలో టాప్ ర్యాంక్లో నువ్వే ఉంటావు. ఆ తర్వాత నువ్వేం చేస్తావు, టైం సెట్ చేసుకుని, టైం టేబుల్ వేసుకుని పిఐఈ పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషను, ఆ తర్వాత ఏం చేస్తావు, సైకాలజీ చదువుకుంటావు. నీ యొక్క టైం టేబుల్ దగ్గర రాగానే, నీకు ఎగ్జామినేషన్ టైం దగ్గర రాగానే అప్పుడు సెట్ చేసుకుని జీకే రోజుకు టాపిక్ చొప్పున చదువుకుంటూ, నీకు ఇంట్లో నీకు టీవీ కనుకుంటే ఆ టీవీని అలాట్ చేసుకుంటూ ఆ టీవీకి దాన్ని కనెక్ట్ చేసుకుని చూసుకుంటూ వెళ్ళేవనుకోండి, అద్భుతంగా రాణిస్తాం. సో ఆ తర్వాత అప్లికేషన్ టైం వచ్చింది, అప్లికేషన్ పెట్టేశాను. ఇంకా నాకు నిమ్మల రామానాయుడు గారి యొక్క కోచింగ్లో టెస్టులు పెడుతుంటే దాంట్లో నేను టాప్ 5లోను, టాప్ 2లోను, టాప్ 1లోను, టాప్ 2లోను ఉండేవాడిని. ఆ స్టేజ్ మీదకి వెళ్ళి నేను గిఫ్ట్ తీసుకుంటే నాకు ఒక కాన్ఫిడెంట్ వచ్చేది, ఎస్ నేను ఖచ్చితంగా జాబ్ సాధించగలను. సో మీరు ఈ విధంగా కృషి చేస్తే, సో కష్టాన్ని నమ్ముకోవాలండి ఎప్పుడు కూడా. వీ షుడ్ డిపెండ్ అపాన్ గాడ్ అండ్ వీ షుడ్ డిపెండ్ అపాన్ అవర్ ఇండస్ట్రీ.
ఈ రెండు మీరు బేస్ చేసుకోండి. దీంతో పాటుగా కంటెంట్ మెథడ్ మళ్ళీ చెప్తున్నాను, కంటెంట్ మెథడ్లో ఒక్క మార్కు కూడా పోకూడదు. పోతే మనం పాపం చేసినట్టే. ఈ కంటెంట్ మెథడ్లో మీరు 60 మార్కులు 55 తెచ్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా జీకే అదే వస్తుందండి. మన కామన్ తెలిసిన పాయింట్స్ ఉండవా? తర్వాత మీరు పర్స్పెక్టివ్ తీసుకోండి, కొన్ని కమిటీస్ ఉంటాయి, కమిటీస్ తీసుకోండి. ఆ తర్వాత సైకాలజీకి రండి, కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, అవి తర్వాత మనం 10 డేస్లో కొట్టుకోవచ్చు. చాలామంది చేస్తున్న తప్పు ఇదేనండి. ముందు వీటికి ప్రయారిటీ ఇస్తారు, వాటికి వెళ్ళరు. సో ఏదేమైనా మీరు ఒక ప్లాన్ ప్రకారం చదివితే ఖచ్చితంగా విన్ అవుతారు. తర్వాత ఏంటంటే, నేను 2025 డిఎస్సికి ఎగ్జామ్కి వెళ్ళే ముందు నాది ఎంఏ బీఎడ్ అండి. నేను ఎంఏ ఇంగ్లీష్ పెట్టాను. నేను చేసిన తప్పు ఏంటంటే పీఈటీ, పీజీటీకి, టీజీటీకి పెట్టడం అవకాశం ఉంది. అది మీరు కుదిరితే కానీ అది కూడా నెక్స్ట్ ఇయర్ మీరు పెట్టండి. పీజీ, టీజీటీ కూడా రాసినప్పుడు సేమ్ సిలబస్, సేమ్ ప్యాటర్న్, బట్ మీడియం ఈజ్ డిఫరెంట్. అంతేగాని ఇంకోటి ఏమి కాదు, నేను పెట్టలేదు. సో అదొకటి నేను తప్పు చేసి బాధపడుతున్నాను. అది కూడా పెట్టుంటే నేను కన్ఫర్మ్గా దాంట్లో కూడా సెటిల్ అయ్యేవాడిని. సో నాకు నేనుగా ఆ యొక్క ఛాన్సెస్ని పోగొట్టుకుని బాధపడుతున్నాను. మీరు చేయకండి. తర్వాత నేను ఎంఈ ఇంగ్లీషు, సోషల్ స్టడీస్ 2 పెట్టినప్పుడు రెండింటిలో వేరువేరుగా ఆల్ టికెట్లు వచ్చినాయి, నేను వెళ్ళాను. ఎంఈ ఇంగ్లీష్ ఎగ్జామ్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే, నాకు ఫైనల్ గోల్ నా చావో రేవో అంటే ఎగ్జామ్ దానికి ముందు ఉంది. ఆ ఎగ్జామ్లో నేను కంప్యూటర్లో ఏ విధంగా నేను చేయగలుగుతున్నాను, టైంని ఏ విధంగా సేవ్ చేయగలుగుతున్నాను, 1 నిమిషంలో లేదా 45 సెకండ్లో బిట్టు పెట్టగలుగుతున్నానా లేదా అని ఒక అవగాహనను ఏర్పరచుకోవడానికి ఎంఏ ఇంగ్లీష్ ఎగ్జామ్కి వెళ్ళానండి. ఇదేనా సోషల్ ఎగ్జామ్ అని, ఇదేనా ఫైనల్ ఎగ్జామ్ అయితే నాకు ఎన్ని నిమిషాలు పోతుంది, నేను దాన్ని కరెక్ట్గా చేయగలుగుతున్నాను లేదా అని ఒక ప్రాక్టీస్ ఎగ్జామ్గా దాన్ని రాశానండి. మీరు నమ్మరు దాంట్లో నాకు 58.73 మార్క్స్ వచ్చినాయండి. నేను జస్ట్ నాకు నాలెడ్జ్ రాశాను. ఇంకా కొంచెం ప్రిపేర్ అయ్యి ఉంటే ఎంఏ ఇంగ్లీష్ కూడా వచ్చేసి ఉంటుంది. ఏదేమైనా వచ్చిన తర్వాత సోషల్ రాశాను. ఆ సోషల్లో ఇంగ్లీష్లో రాసినట్టే ఆ యొక్క ప్రాక్టీస్ అనేది నాకు చాలా ఉపయోగపడిందండి దీంట్లో. సో ఏదేమైనా అది అయిన తర్వాత వచ్చేసాను, రిజల్ట్ అనౌన్స్ చేశారు. మాకు ఓపెన్లో 44 పోస్టులు ఉన్నాయి. ఓపెన్లో చూశాను, నాకు ఓపెన్లో రాలేదు, భయపడ్డాను. రిజర్వేషన్లోకి వెళ్ళాను, జిల్లాలో రిజర్వేషన్లో టాప్ 6 పొజిషన్లో ఉన్నాను. నాకు వెంటనే అనిపించింది నాకు జాబ్ వస్తుందని. తర్వాత అందరితో పాటుగా అందరికంటే ముందు కాల్ లెటర్ వచ్చిందండి. కాల్ లెటర్ రాగానే నాకు రకమైన ధైర్యం వచ్చిందండి. కాల్ లెటర్ రాగానే వెంటనే సర్టిఫికెట్లు వెరిఫికేషన్కి వెళ్ళాను. అక్కడ కొంత ఇబ్బంది పెట్టినా నా సర్టిఫికెట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అవన్నీ చూశారు, చెక్ చేశారు. అవన్నీ అయిన తర్వాత సక్సెస్ చేశారు. అథెంటికేషన్ తీసుకుని ఓటీపీతో సక్సెస్ అని చెప్పారు. మీ ఆనందంతో బయటకు వచ్చాను. ఇప్పుడు నేను సెలక్షన్ లిస్ట్ గురించి ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ యొక్క నవ్వు ఉండగల కారణం ఏంటంటే, ఎంతో శ్రమ ఉందండి. మా భార్య ఇచ్చిన సపోర్ట్ అవ్వచ్చు, మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్ అవ్వచ్చు, నా క్లాస్మేట్స్ని సపోర్ట్ అవ్వచ్చు, మరీ ముఖ్యంగా దేవుడు చేసినటువంటి ఒక అద్భుతం మిరాకిల్ చేయొచ్చు. తర్వాత మా నిమ్మల రామానాయుడు గారి ద్వారా, ఆయన ఇచ్చిన ప్రోత్సాహం ద్వారా, ఆయన ఇన్స్టిట్యూట్లో పెట్టిన టెస్టుల ద్వారా ఏమేమి తప్పులు చేసామో ఆ తప్పును సరిదిద్దుకుంటూ చివరి గమ్యాన్ని చేరుకోగలిగాను. ఇప్పుడు నాకు జడ్పీ స్కూల్లో నాకు ఓపెన్ చేసినప్పుడు జడ్పీ స్కూల్ మాకు అలాట్ చేశారు. జడ్పీ స్కూల్లో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు చాలా హ్యాపీగా, ఆనందంగా ఉంది. మీరు కూడా ఈ యొక్క వర్డ్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని చదవండి, ఏ ప్రాబ్లం లేదు. ఎవడు కూడా ఒకదాంతో, రెండో దాంతో, మూడో దాంతోనే సక్సెస్ కాలేరు. కొన్ని దెబ్బలు తిన్న తర్వాతే రాయి కూడా శిల్పంగా మారుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోండి, కష్టపడండి. తర్వాత చదివేది సిలబస్ ప్రకారం చదివేది టైం టేబుల్ వేసుకోండి. రోజు కంటెంట్ మెథడ్ ఈ రెండే మీకు ప్రయాణం. నిద్రలో లేపినా కూడా మీరు రెండే చెప్పగలగాలి. ఇలా ఉంటే మీరు ఖచ్చితంగా జాబ్ చేయడం జరుగుతారు. నాకు 71 మార్క్స్ తోటి 70వ ర్యాంక్లో వెస్ట్ గోదావరిలో నేను సోషల్ పోస్ట్ సాధించడానికి ఇంత కృషి ఉందని, ఈ కృషి చేస్తేనే నేను ఇంత అద్భుతంగా రాణించగలిగానని, దేవుడు నా పట్ల గొప్ప ఒక మిరాకిల్ సృష్టించాడని మీరు కూడా ఈ యొక్క వీడియోని ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు వెళ్తారని నేను అనుకుంటున్నాను. తర్వాత రోస్టర్ పాయింట్స్ ఉంటుంది, ఆ తర్వాత సెలక్షన్ లిస్టు, రోస్టర్ పాయింట్, ఆ తర్వాత స్కూల్స్ అలాట్మెంట్ ఉంటాయి, వెబ్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్పండి, చాలా ఆనందంగా ఉన్నాను. నా కోరిక ఒకటే, నా సర్టిఫికెట్లు పట్టుకుని నేను కౌన్సిలింగ్ వెళ్ళాలని గత 4 డిఎస్సీల ద్వారా నేను చూస్తూనే ఉన్నాను. సెక్స్ అవ్వాల, ఓపిక నశించిపోవాలా, పేషెన్స్ పెంచుకున్నాను. గజనీ మహమ్మద్
గుజరాత్ సోమనాథ్ దేవాలయం మీద 17 సార్లు దండయాత్ర చేశాడండి. 17 సార్లు, 17 టైమ్స్ హీ ఇన్వైడెడ్ ఆన్ కదియవాడ గుజరాత్. కానీ అందరూ పిచ్చోడు అంటారు ఆయన్ని. నేను మెచ్చుకుంటాను. ఎందుకంటే 16 సార్లు కూడా అసంతృప్తి పొందలేదు, 16 సార్లు కూడా చిరాకు పడలేదు, 16 సార్లు కూడా ఓపిక నశించిపోలేదు. 17వసారి సంపదనంతా దోచుకున్నాడు, పట్టును వెళ్ళిపోయాడు అంతే. సో మనం కూడా అంతేనండి. ఖచ్చితంగా పట్టరాదు, పట్టిన విడవరాదు అనే కాన్సెప్ట్లో మీరు కూర్చోండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. మీరు కన్ఫామ్గా విజయపదంలో నడుస్తారు. ఈ ఛానల్ ద్వారా నేను స్కూల్లో జాయిన్ అయిన తర్వాత మీకు కొన్ని జీకేను, ఆ తర్వాత కరెంట్ అఫైరు, స్టాక్ జీకే, తర్వాత నా వంతు కృషిగా ఇంపార్టెంట్ సైకాలజీ, తర్వాత పెర్స్పెక్ట్ ఎడ్యుకేషను, నా అనుభవం వచ్చిన బ్లాంక్స్ ద్వారా మీతో పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయండి. దీని ద్వారా మీకు డిఎస్సికి ఉపయోగపడేటువంటి మెథడ్స్ అన్నీ ఇస్తాం. అది సోషల్ అంటే ప్రాణం. ఇప్పుడు ఆఖరిగా ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తున్నాను. అదేంటంటే, ఇప్పుడు నేను ఒక బాధ్యత గల విద్యార్థిగా ఉంటూ బాధ్యత గల గవర్నమెంట్ ఉపాధ్యాయ టీచర్గా మారబోతున్నాను. సో ఈ ఉపాధ్యాయుడికి నేను అక్కడికి వెళ్ళి ఏదో కాక్షేపం చేద్దామని కాదు. చాలామంది హెచ్ఆర్ఏ ఎంత, జీతం ఎంత వస్తుంది, డ్రాట్ అలవెన్స్ ఎంత, మనకెంత అని అనుకుంటే మంచిదే, కరెక్టే. శాలరీ వస్తుంది, కరెక్టే. స్కూల్ అసిస్టెంట్ 50+ వస్తుంది, కరెక్టే. కానీ మనం అక్కడికి వెళ్ళి పిల్లలకి ఏం నేర్పామన్నది ఒక రోల్ మోడల్గా నేను ఉండాలని, నాకు తెలిసిన సబ్జెక్ట్ అంతా వాళ్ళకి ఇవ్వాలని చాలా ఆశతో ఉన్నాను. నన్ను కూడా మీ యొక్క బ్లెస్సింగ్స్తో ఆశీర్వదించండి. ఈ యొక్క వీడియోని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.